ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘన నివాళులు అర్పించిన నాయకులు, పేదలకు దుప్పట్ల పంపిణీ. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన హైయర్ బస్సు సర్వీసులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. కామవరపుకోటలో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన టీడీపీ మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ. కుకునూరు మండలంలో ఉచిత ఇసుక రీచ్లను ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశం. పొట్లం సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిరెడ్డి శిరీష పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నందు బస్సు సర్వీసులను చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభానికి విచ్చేసిన రోషన్ కుమార్ ను ఆర్టీసీ కార్మికులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్ కు 2 స్లీపర్ హైయర్ బస్సులు, విజయనగరంకు 1 సూపర్ లగ్జరీ బస్సులకు రిబ్బన్ కట్ చేశారు. ఆయన స్వయంగా బస్సును డ్రైవింగ్ చేశారు. బస్సులో పలు విభాగాలను పరిశీలించారు. ఆర్టీసీ సంస్థ ప్రయాణికులు అందించే పలు సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఆర్టీసీ కార్మికులు, యాజమాన్యం కృషి చేయాలని రోషన్ కుమార్ ఆశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావుడి కృష్ణ, తొట్టికుంట రాము, సీనియర్ మండవ లక్ష్మణరావు, షేక్ ముస్తఫా, గుమ్మడి ప్రసాద్, అల్లూరి రామకృష్ణ, పరిమి సత్యనారాయణ, కౌన్సిలర్ తరటూరి రమాదేవి, తెలగరపు జ్యోతి, కంచాడు ఉమాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ లో మరి 3 న్యూ బస్సెస్ ని ఓపెన్ చేయడం జరిగింది. 2 హైదరాబాద్ కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ, అలాగే వైజాగ్ కి ఏసీ కోచ్ ని ఈ రోజున మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్టీడీఎం గారికి, అలాగే ఆర్టీసీ స్టాఫ్కి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ మేనేజ్మెంట్తో కూర్చున్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ గురించి అడిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ 46 రూపాయలు ఖర్చు అవుతుంది, మనకు వచ్చే ఆదాయం 40 రూపాయలు అని చెప్పారు. 6 రూపాయల డెఫిసిట్లో ఉన్నాం మరి. సో ఆ క్రమంలో 6 రూపాయల డెఫిసిట్ని మరి సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ 3 బస్సులను కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతిరోజు 60,000 రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఒక మంచి పరిణామం. మరి ఈ ట్రెండ్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్కి కొత్త బస్సెస్ వేసి లాభాలు తీసుకురావడానికి నాకు కృషి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 6 రూపాయల డెఫిసిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి, లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో అందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీకు మరోసారి చెప్తున్నాను. తప్పకుండా మరి మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో నడిచే విధంగా నేను కృషి చేస్తాను. మరి నాకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇంత మంచి ఆధిక్యత ఇచ్చి ఓపెన్ చేయించినందుకు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే సహకరించిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్యాసింజర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఉచిత ఇసుక ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మన నియోజకవర్గంలో ఎలాంటి ప్రణాళిక చేస్తారు? కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పాలసీని మేము రిలీజ్ చేస్తాము, నాయకులతో మాట్లాడుతున్నాము. ఏదైతే చంద్రబాబు గారు మాట ఇచ్చారో దాని ప్రకారంగా ఉచిత ఇసుకని వారు అనౌన్స్ చేశారు. మరి కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా పాలసీ ఎలా ఉండబోతుందో నాయకులతో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ చెప్తాం. అధికారులు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో రైతు పక్షపాతి, ఆరోగ్యశ్రీ ప్రదాత, దివంగత నేత, ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేశారు. 75 కేజీల కేక్ ను నాయకులు కట్ చేశారు. ఒకరికొకరు పంచుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఏడుగురి సంధించి రాజశేఖర రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాట ఇస్తే మడం తిప్పకుండా పరిపాలన చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పట్టించిన మహోన్నత వ్యక్తి రాజన్న అని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తున నాగలక్ష్మి, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైసీపీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, కాసరి తులసిరెడ్డి, వందనపు వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ముప్పిడి శ్రీను, షేక్ అక్బర్, రాపోలు పావన ఋషి, కాసర భన్నిరెడ్డి, షేక్ జిలానీ పాల్గొన్నారు.
ఈరోజు మన ప్రియతమ నాయకులు దివంగత నేత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ జంగారెడ్డిగూడెం మండలం టౌన్ మొత్తం క్యాడర్ అంతా ఇక్కడ కూడుకుని ఆ మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ మహానాయకుడు చేసిన మేలు ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేనిది. ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు మరి ఆయన సలవే, ఆయన అపర భగీరథుల్లాగా అనేకమైన కార్యక్రమాలు చేయడంలో పాటు పోలవరం అనేది ఆయన ఒక డ్రీమ్, ఆ కళను ఆయన సాకారం చేసి ఆయన పైకి వెళ్ళిపోయారు. అలాగే మెట్ట ప్రాంత రైతులు ఈరోజు ఆయన భిక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరిగిన టైంలో ఈ రైతుల ఆత్మహత్యలను ఎలా ఆపాలని ఆలోచించి మెట్ట ప్రాంత రైతులకు ఒక వరంలాగా ఆయన ఉచిత విద్యుత్ అనే దాని మీద సంతకం పెట్టడం జరిగింది. తద్వారా రైతులను ఆదుకున్న దేవుడైన. అలాగే కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన పునర్జన్మను ప్రసాదించాడు. అనేక మరి పేదలు గుండె వైద్యాన్ని చేయించుకోవాలంటే, హార్ట్ సర్జరీ చేయించుకోవాలంటే డబ్బులు లేక మరణం కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల మంది పేదవాళ్ళకి హార్ట్ సర్జరీలు కానీ మెరుగైన వైద్యం అందించి గొప్ప మేలు చేసి ప్రజలందరి దృష్టిలోనూ ఎప్పటికీ చెరగని ముద్రేసి గొప్ప నాయకుడిలాగా మరి ఇప్పటికీ ఆయన్ని మనం స్మరించుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేశాడు. ఆయన అడుగుజాడల్లోనే ఆయన సుపుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ఉండకూడదని పేదలకు అనేక వరాలు ఇస్తూ అనేకమైన గొప్ప కార్యక్రమాలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. కానీ ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఈ రోజు మన రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతి సందర్భంగా పూలమాలలో వేసి గరణమాలలు అర్పించుకున్నాము. మన రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు వైద్యం గాని, పేదవాళ్ళకి చేసిన వైద్యం గాని, అంబులెన్స్లు గాని, పేదవాడు ఇబ్బందికరం పడకుండా వైద్యం చేసుకోవడానికి మన రాజశేఖర రెడ్డి గారు ఎదరికి నడిచి ప్రజలకు సేవ చేశారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని మనం ఈ రోజున మనలో లేరనుకున్న చాలా బాధపడుతున్నాం. మన రాజశేఖర రెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు తనయుడు తన తండ్రి చేసిన పనులన్నీ కూడా అమ్మఒడి గాని, చెయ్యూత గాని, వైద్యం గాని, పేదలు ఇబ్బంది పడకూడదు, వైద్యం చేయించుకోలేనంత స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం పడిపోయిన నెల రోజులైనా సరే మరి కార్యకర్తల నాయకులు కూడా మక్కువని ధైర్యంతో ఈ రోజున అందరూ నిలబడి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని దృఢసంకల్పంతో ఉన్న విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మోసం చేయలేదు, ప్రజలందరూ సామాన్య ఓట్లు వేశారు. కానీ మోసం చేసింది ఆయన నమ్ముకున్న నాయకులే అని మరొకసారి ఉద్ఘాటిస్తూ ఆ నాయకులందరూ కూడా ఎప్పటికైనా సరే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను ప్రజల దృష్టి తీసుకెళ్లడం ద్వారా, అబద్ధ ప్రచారాలు, అబద్ధ వాగ్దానాలు చేసిన వాళ్ళ వాగ్దానాలు అమలు జరిగేలాగా వాళ్ళు ఒత్తిడి చేయడం ద్వారా నాయకులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలు ధైర్యం చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు సాక్షిగా ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో మరలా పార్టీ గెలుపు కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణంలో చక్కగా పేదలకు దుప్పట్లు పంచిపెట్టే కార్యక్రమం కానీ అనేక దావా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అసలు సంక్షేమానికి కేర్ ఆఫ్ ఎవరైనా చెప్పుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు. ఈ రోడ్లో నుంచి పాదయాత్ర వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర. మనం ఇప్పుడు నుంచిన దగ్గర నుంచి వెళ్ళింది. అప్పుడు రైతుల యొక్క కష్టాలు తెచ్చుకుని ఉచిత విద్యుత్ కానీ, 108 కానీ రైతును రాజు చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారిది. ఈ రోజు ప్రతి రైతు చక్కగా సుభిక్షంగా వ్యవసాయం చేసుకుంటారంటే రాజశేఖర రెడ్డి గారిని చెప్పి తెలియజేస్తూ చక్కని కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ పట్టణ మండల కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మహిళలకు చేయూతనివ్వటమే లక్ష్యంగా తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ అన్నారు. కామవర్గకోటలో కొత్తపేట రామాలయం వద్ద కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు శిక్షణ, పేద విద్యార్థులకు భరోసా, జానపద, భజన, కోలాట కళలకు ప్రోత్సాహం, ఆలయాల పునరుద్ధరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, మంచినీటి సరఫరా కోసం వాటర్ ట్యాంకుల నిర్వహణ, ఆపద సమయ
సమయాల్లో నిత్యావసర సరుకుల సహాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి సమాజ సేవా దృక్పథాన్ని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామలక్ష్మి, కాకచంటి, జనసేన నాయకులు బొబ్బిలి వీరబాబు, గంటా గోపి, సురేష్, చిలకాని భాస్కర్ రావు, ఎం సత్యనారాయణ, భాను, యుగంధర్, సోషల్ వర్కర్ వీరమల్ల మధు, తపన ఫౌండేషన్ ప్రతినిధులు తానంకి గణేష్, లక్ష్మీనారాయణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా అలాగే జంగారెడ్డిలాగా ఏలూరులాగా అనిపిస్తుంది ఏంటయ్యా అని నేను ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. మేము ఆయన్ని సహాయం అందిస్తే మన కామగూడ మండలం కూడా దాదాపు 5 దేవాలయాలకి ₹1,00,000 పైగా ఆయన మనకి విరాళం అందించారు. ఆయన ఏదైతే పడ్డారో కష్టం, ఆ కష్టాన్ని మనందరికీ కూడా తీర్చాలనే సంకల్పంతో, అంటే ఒక మహిళ ఇంటిలో మిషన్ నేర్చుకున్నా ఏదైనా ఉపాధి చేసిందంటే అది కుటుంబం మొత్తాన్ని కూడా కాపాడవచ్చు అనే సంకల్పంతో దాదాపు ఇప్పుడు 100కు పైగా మిషన్ సెంటర్లు పెట్టి మొత్తం అన్ని మన ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో 4-5 చోట్ల ఇప్పటికే క్లియర్ అయిపోయినాయి. అంటే ఒక్కొక్క బ్యాచ్కి 40-50 మందికి ఇవాళ అంటే దర్జా కోల్పోయిన దర్జీలు అంటారు. అది మగవారండి. ఎందుకంటే ₹100 పెడితే టీ షర్ట్ వస్తుంది, 400 పెడితే 300 పెడితే ప్యాంట్ వచ్చేస్తుంది. కానీ ఒక్క జాకెట్ కుట్టాలంటే 400, 500 మామూలు జాకెట్. అదే ఇంకా ఫ్యాషన్ జాకెట్ కుట్టాలంటే 2000, 3000. అటువంటిది అలాంటి తర్ఫీదుని ఇవ్వడానికి మనకి ఇక్కడ చౌదరి గారు ఒక ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్ ద్వారా మంచి టీచర్ గారు లక్ష్మి గారు, అంటే ఇప్పటికే ఆయన ఫౌండేషన్ అన్ని చోట్ల కూడా ఆవిడ అందరికీ కూడా ఓపికతో ఏదైతే ఎవరికైతే ఏదైనా డౌట్ వచ్చినా చేయడానికి, అలాగే అన్ని సమకూర్చడానికి మన గణేష్ గారు కానీ లక్ష్మీపతి గారు కానీ మన మొత్తం అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఏంటంటే తపన ఫౌండేషన్ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థనే సామాన్యమైన కుటుంబంలో పుట్టిన సప్నా చౌదరి గారు తన పడ్డ బాధలో ఎవరో పడకూడదన్న ఉద్దేశంతో ఆయన చదువుకోవడానికి కూడా నడిచెళ్ళి చదువుకున్నాడు. అసలు ఆయన పడ్డ బాధలు అయితే వర్ణానితీతం. స్కూల్కి వెళ్తాకి దారి లేక ఈ స్కూల్కి దారి నేనే పంచాలన్న ఉద్దేశంతో ఆయన నడుములెట్టి చదువుకుని నా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యి అమెరికా వెళ్ళి 14 సంవత్సరాలు అక్కడ కష్టపడి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడ మన తపనా ఫౌండేషన్ పెట్టి, ఈ తపనా ఫౌండేషన్ ద్వారా చదువుకున్న చదువు చేయించడం ఒకటి, ఇలాగా మహిళలందరికీ కుట్టు మిషన్ లో సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి వెళ్లి వస్తూ అనంతలో కలిగి వెళ్లిపోయిన సంఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ నందు చోటు చేసుకుంది. ఆగి ఉన్న కంటైనర్ ను వెనుక వైపు నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టినట్లు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన బొమ్మ కమలాదేవి, రాచబత్తుని భాగ్యశ్రీ, నాగ నితిన్ కుమారులని గుర్తించారు. డ్రైవర్ దుర్గావంశీ, 3 సంవత్సరాల నాగ షణ్ముఖ్ తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇద్దరు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. రాజాబత్తుని భాగ్యశ్రీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి వెళ్లి తిరిగి తూర్పుగోదావరి జిల్లా రాజోలు వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి రోడ్డు ప్రమాద వివరాలను సేకరించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాగూడెం సెంటర్ నందు దివంగత నేత అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మహానీయుడు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గురువాయగూడెం గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి, మండల ఎంపీటీసీ సభ్యురాలు కొయ్య రమారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల బాలగురువయ్య, ఎస్సీసీల అధ్యక్షులు ఏలేటి రాజారావు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కండవల్లి మరియమ్మ, నాయకులు దల్లి రామాంజనేరెడ్డి, దల్లి జ్యోతి, బాకి వెంకటరమణారెడ్డి, దల్లి పెదవీర్రాజు, కొయ్య లీలాధర్ రెడ్డి, దల్లి అప్పల్ రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రమైన బుట్టాయిగూడెం నందు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్ల బాలరాజు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ కేడర్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి చేస్తున్న పలు సేవలను బాలరాజు కొనియాడారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల్ని పురస్కరించుకొని మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పళ్ళు, బ్రెడ్ మరి పంపిణీ చేయడం అయింది. మహానేత ఈరోజు కూడా పేదల గుండెల్లో నిలిచిపోయారనడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లా ఆ మహనీయుడి యొక్క జయంతి వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేను మొదటిసారి ఎమ్మెల్యేగా మరి ఆయనతో నేను మరి పనిచేశాను. ఈరోజు వైఎస్ఆర్ గారిని పేరు తలుచుకుంటే గుర్తుకొచ్చాయి ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్స్, 104 అంబులెన్స్, రైతులకి ఉచిత కరెంటు, పేద పిల్లలకి, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా పథకాలన్నీ కూడా ఆయన పెట్టిన పథకాలే. ఈరోజు మరి ఆయన పెట్టిన పథకాలని
ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు మరి ఒక అడుగు ముందుకేసి మరి ఆయన ముందుకెళ్లారు. దురదృష్టవశాత్తు మరి మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోవడం అయింది. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది కానీ ప్రజలైతే మోసపోయారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వేణుమాధవ్, పంచాయతీ సర్పంచ్ కె శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు రత్నకుమారి, చంటి, సభ్యులు కోఆప్షన్ సభ్యులు లాల్ అహ్మద్, మాజీ సొసైటీ అధ్యక్షులు రాజులపాటి అన్నవరం, వార్డు సభ్యులు ప్రసాద్, దుర్గారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలో పలు చోట్ల ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చురాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ కాసల లక్ష్మీ తులసిరెడ్డి, లోకరపు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, నాయకులు బత్తిన చిన్న, కాసర బన్ని, భావన ఋషి పాల్గొన్నారు. అనంతరం జంగారెడ్డిగూడెంలో అస్పారావుపేట రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేశారు. ప్రతి ఒక్కరూ రాజన్న బాటలో నడుచుకోవాలని కాసర తులసిరెడ్డి సిటీ న్యూస్ తో కోరారు. రాబోయే కాలం వైఎస్ఆర్సీపీదేనని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పథకాలే మరోమారు అధికారంలోకి తీసుకువస్తాయని అసహనం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రీతమ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలకి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా కదలి వెళ్లి మరి అత్యద్భుతంగా మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కీలకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో అత్యంత కీలకమైంది మరి ఆరోగ్యశ్రీ పథకం అనేది మనకు చెప్పొచ్చు. ఎందుకంటే పేద ప్రజలు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితితో మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టడమే కాకుండా మరి రైతులకి ఉచిత కరెంటు కూడా, అలాగే విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్, అలాగే జంగారెడ్డి కూడా మణికిరణం అయినటువంటి ఈ రోజు 100 పడకల ఆసుపత్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి అలాంటి ముఖ్యమంత్రి మన దేశ చరిత్రలోనే ఎక్కడా లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం. నమస్కారం. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మన ఎన్టీఆర్ డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చాం. ఆయన స్ఫూర్తిగా మనకి అన్నదాత, మనకి అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న మహానేత ఆయన. అలా ఆయన నడకలోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అలాంటిది ఈ రోజు ఆయన నాయకుల వల్ల కొంత ఆయనకి సరైన సమాచారం అందక మనం ఇలాంటి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. ఆయనకి సరైన సమాచారం మన కార్యకర్తల వల్ల ఆయనకి అందజేయగలిగితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, వచ్చిన ప్రభుత్వం అది చేస్తా ఇది చేస్తా అని మనకు హామీలు ఇస్తున్నారు. కానీ అవి ఎన్నో రోజులు గడవు. రెండు నెలల కన్నా మించి వారు ఏది చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తున్నారు. అలాగే పెన్షన్ కూడా రకరకాల రూల్స్ పెడుతున్నారు.
మళ్ళీ ఆర్టీసీ ఫ్రీ అన్నారు, అది ఇప్పుడు వరకు ఇంకా అమలు చేయలేదు. అలాగే 1500 రూపాయలు మనిషికి వచ్చి ప్రతి మనిషికి 18 సంవత్సరాలు దాటిన కాడి నుంచి 60 సంవత్సరాల వరకు 1500 ఇస్తామని హామీ ఇచ్చారు, అది ఇంకా అమలు కాలేదు. అలాగే మా ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అన్నారు, అది ఇంకా అమలు కాలేదు. రేషన్ కూడా అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలంట, ఇంటింటికి తీసేశారు. అది ప్రజలకి అర్థమయ్యేలాగా మనం మన మధ్య ఎటువంటి తారతమ్యం లేకుండా మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ అదే ఉత్సాహంతో వెళ్దాం, వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుని మళ్ళీ మన కళ నెరవేర్చుకుంటామని ఆశిస్తూ అందరికీ మరొక జగన్ గారు. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదని 40% ఓటింగ్ తమకు లభించిందని చింతలపూడి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జానకి రెడ్డి అన్నారు. చింతలపూడిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫైర్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి పాలాభిషేకం పూలమాలతో నివాళులర్పించారు. ఫైర్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, జడ్పీటీసీ నీరజ, మిర్యాల దిలీప్, దుర్గారావు, కొప్పుల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన రాజశేఖర రెడ్డి గారి జయంతి 75 జయంతిని జరుపుకుంటున్నాం. చింతలపూడిలో మండలంలో మనం ఓడిపోయినప్పటికి కూడా ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఏకదాటి మీద వచ్చి ఈరోజు ఇక్కడ నుంచున్నందుకు ప్రతి నాయకుడికి కార్యకర్తకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం, అట్లాగే నమస్కారాలు కూడా తెలియజేసుకుంటాము. ఎందుకంటే భయపడి రారేమో అన్న ఇదిని కల్పిస్తున్నారు టీడీపీ ఎవరికి. అయినప్పటికీ కూడా మనందరం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి మనం రాజశేఖర రెడ్డి గారి జయంతిని చేసుకోవడం జరుగుతుంది. విజయరాజు గారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. కొంచెం లేట్ అయింది ఆయన జంగారెడ్డి నుంచి రావడానికి. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఎందుకనంటే మనం ఓడిపోలేదు, మన నాయకుడు బలంగా ఉన్నాడు, మనకు కూడా 40% ఓటింగ్ వచ్చింది. ఓటమి వల్ల వాళ్ళు గెలిచారు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఇదితో ఉంటే నెక్స్ట్ 2029 కానీ లోకల్ బాడీస్కి కానీ మనం అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్హెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి కేక్ కట్ చేశారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, వైస్ ప్రెసిడెంట్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జొజ్జవరపు తాతారావు, వార్డు మెంబర్స్ జొజ్జవరపు శ్రీను, వసంతాటి శివాజీ, జొజ్జవరపు పెంటయ్య, దంసెల్లి కృష్ణ, పొడదోలు రాంబాబు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోల్నాటి రాజా, పోల్నాటి నాని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇసుక ఉచిత పాలసీ కార్యరూపం దాల్చింది. అనుకున్నట్టుగానే కూటమి అధికారంలోకి రాగానే శరవేగంగా ఇసుక ఉచిత విధానం పాలసీ అమలులోకి వచ్చింది. నేటి నుంచి ఇసుకను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏలూరు కల్చర్ వెటరీ సెల్వి కుకునూరు మండలంలో పర్యటించారు. బింజారం, ఇబ్రహీంపేట ఇసుక ర్యాంకుల వద్ద ఉచిత ఇసుక విధానం పాలసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఇసుక పేదలకు, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. టన్ను ఇసుక నిర్ణీత ధర 392 రూపాయలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. ఇసుక విధానంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈరోజు కుకునూరు మండలం ఇంజరం గ్రామానికి ర్యాంపు ఓపెనింగ్కి రావడం జరిగింది. కానీ ఈరోజు ఇంకా ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి జీవోలు ఉన్నాయో ఆ జీవోలు ఇంకా పాస్ ఆన్ కాలేదు. ఇంకా ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉచిత ఇసుక జీవోని ప్రభుత్వం ఏ విధంగా నడపాలనుకుంటుందో ఆ విధంగా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము ఇసుకని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అలాగే ఈరోజు కుకునూరు నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా తట్టడి మట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. తప్పకుండా మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఈ రోడ్లు పోసే విధంగా మేము ఇమీడియట్లీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కుకునూరు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే సమస్యలను మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తక్షణమే వాటిపై చర్యలు తీసుకొని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఏదైతే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారో దాన్ని జీవోస్ వచ్చిన వెంటనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా ప్రభుత్వం తీసుకొస్తుంది. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు సర్వీసుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ పలు విభాగాలను పరిశీలించారు.
ప్రయాణికుల పక్కనే కూర్చుని బస్సు సర్వీసుల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్ స్టేషన్ లో విక్రయించే కూల్ డ్రింక్స్ ను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. తొలుత డిపో గ్యారేజ్ లో పలు సమస్యల గురించి కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎంత ఎదిగినా నలుగురికి సహాయపడటంలో ఎప్పుడు ముందుండాలి అనే తత్వం పొట్లం రిటైల్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానిదని మరొకసారి నిరూపించారు. పొట్లం సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిరెడ్డి శిరీష జన్మదిన వేడుకలను సంస్థ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. పేద విద్యార్థులు విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ద్వారకా తిరుమల మండలం కోడిగూడెం గ్రామంలో గల విద్యార్థులకు పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామాగ్రి అందజేసి కేక్ కట్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు వారానికి సరిపడా కిరాణా సరుకులను అందజేస్తారు. అన్నదానం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అంతర్జాతీయ స్థాయి యాప్లకు ధీటుగా పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ ను నిర్వహిస్తున్న పొట్లం రిటైల్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ ఆదిరెడ్డి శిరీషకి సిటీ నెట్వర్క్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది. ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ గారు ఆదిరెడ్డి శిరీష మేడం బర్త్డే సందర్భంగా మరి మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి సీతామహాలక్ష్మి చారిటబుల్ హౌస్ దగ్గర మేమందరం కూడా హెచ్ఓ హెడ్ ఆఫీస్ తరఫున ఎంప్లాయీస్ అందరం కూడా వచ్చి రోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరితో కూడా మేడం గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. దానికి కానీ ఈ రోజున వీళ్ళందరితో కలిసి మేము భోజనం చేసాము. తర్వాత కొన్ని రోజులకి సరిపడా గ్రాసరీస్ అనేవి మన కంపెనీ సీఈఓ గారి తరఫున బర్త్డే సందర్భంగా వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందండి. సో మాకు ఇంతగా సహకరించినటువంటి ఈ చారిటీ ట్రస్ట్ యాజమాన్యం వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ కొత్తపేటలో 4వ వార్డు ఇన్ఛార్జ్ చిప్పాడ వెంకన్న ఆధ్వర్యంలో రైతు పక్షపాతి ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జట్టి ఆదిత్య పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ పల్లా వెంకటరమణ, మద్దిపాటి సీను, మాచారపు నాగేంద్ర, కావేటి భరత్, చింతా ప్రసాద్, కొండపత్తుల నరేంద్ర, కేబుల్ సురేష్, కోనపాము అయ్యన్న, కుసుమే నాని, దారు మణికంఠ, పోలిపోయిన గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడలో ఘనంగా జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి, ఘన నివాళులు అర్పించిన నాయకులు, పేదలకు దుప్పట్లు పంపిణీ. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన హైయర్ బస్సు సర్వీసులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. కామవరపుగొడ్డలో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించిన టీడీపీ మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ. కుకునూరు మండలంలో ఉచిత ఇసుక రీచ్లను ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశం. పొట్లం సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిరెడ్డి శిరీష పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు